ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట తుమ్మూరు హైవే పక్కన జరిగిన మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని చూడడానికి పూదూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు నాయుడుపేట మండలం వైసీపీ జనరల్ సెక్రటరీ పిల్లాసి మణి ఆధ్వర్యంలో సుమారు 1000 మంది కార్యకర్తలతో జగనన్న చూడడానికి జగనన్న ప్రసంగాన్ని వినడానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మణి మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 50 నెలల కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉంటూ ఇంటి వద్దకే పాలన చేయించారని, అలాంటి ముఖ్యమంత్రిని మళ్ళా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మణి వందలాది మంది తరలిస్తున్నాము. మా ముఖ్య ధ్యేయము 2024 జరిగే శాసనసభ ఎన్నికల్లో మా సులూరుపేట నుంచి మా కిలివేడి సంజీవయ్యను అత్యధిక మెజారిటీతో మళ్ళీ గెలిపించుకోవాలి. అదేవిధంగా మా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని వల్ల మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని మేము సకల విధాలుగా కృషి చేసి మేము మా వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి ఎంతో తోడ్పడతామని నేను కోరుకుంటున్నాను. చెప్పండి. మళ్ళా రామరాజ్యం కోసం మా వంతు ప్రయత్నం, మళ్ళా మేము జగనన్న సీఎం రెండోసారి సీఎం చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. మళ్ళా జగనన్న ప్రభుత్వాన్ని తెచ్చుకొని పేద ప్రజలు అందరికీ మళ్ళా మేము సాయంగా ఉంటామని, మళ్ళా బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరికి జగనన్న ద్వారా మా ప్రభుత్వం ద్వారా మేము అందరం ఉండి వాళ్ళకి మళ్ళీ తిరిగి సాయం చేస్తాము. ఈ ప్రయత్నం వల్ల ఈ సూర్యాపేట కాన్స్టిట్యూషన్కి కిలివేడి సంజీవ్ గారిని వాళ్ళ ఎమ్మెల్యే చేసుకుంటాము. రాష్ట్రానికి జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుంటాం. సంజయ్ నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. సిద్ధం సభకు మా పూదూరు గ్రామం నుంచి వందలాది మంది తరలిస్తున్నాము. మా ముఖ్య ధ్యేయము 2024 జరిగే శాసనసభ ఎన్నికల్లో మా సులూరుపేట నుంచి మా కిలివేడి సంజీవయ్యను అత్యధిక మెజారిటీతో మళ్ళీ గెలిపించుకోవాలి. అదేవిధంగా మా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని వల్ల మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని మేము సకల విధాలుగా కృషి చేసి మేము మా వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి ఎంతో తోడ్పడతామని నేను కోరుకుంటున్నాను. చెప్పండి. మళ్ళా రామరాజ్యం కోసం మా వంతు ప్రయత్నం, మళ్ళా మేము జగనన్న సీఎం రెండోసారి సీఎం చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. మళ్ళా జగనన్న ప్రభుత్వాన్ని తెచ్చుకొని పేద ప్రజలు అందరికీ మళ్ళా మేము సాయంగా ఉంటామని, మళ్ళా బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరికి జగనన్న ద్వారా మా ప్రభుత్వం ద్వారా మేము అందరం ఉండి వాళ్ళకి మళ్ళీ తిరిగి సాయం చేస్తాము. ఈ ప్రయత్నం వల్ల ఈ సూర్యాపేట కాన్స్టిట్యూషన్కి కిలివేడి సంజీవ్ గారిని వాళ్ళ ఎమ్మెల్యే చేసుకుంటాము. రాష్ట్రానికి జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుంటాం. సంజయ్ నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్.